ఇక్కడ ఇల్లీగల్ మానిటరీ గెయిన్స్ మళ్ళీ టోటల్ సేల్ రీటైల్ షాప్స్ 1924 99,413 కోట్ల రూపాయలు క్యాష్ లో తీసుకున్నారు. దాంట్లో ఓన్లీ 23లో 615 కోట్లు అంటే 0.62% డిజిటల్ పేమెంట్స్ అయినాయి. కూరగాయలు కూడా తోపుడు బండిలో ఈరోజు పేటిఎం లేకపోతే గూగుల్ పే సో మెనీ ఇవి వచ్చేసాయి. అలాంటిది ఓన్లీ 0.62 చేశారు. ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్. గవర్నమెంట్ రీటైల్ అవుట్లెట్స్, వాట్ ఈస్ ది రీజన్? ఏవైతే అక్కడ నేను చెప్పాను ఇష్టానుసారంగా షాప్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీళ్ళది తయారు చేసి ఒకటి ట్యాక్స్లో పే చేస్తే తక్కువ ఆదాయం వస్తుంది. 16% మాత్రం దీంట్లో మీరు చూసినప్పుడు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 16% ప్రైజింగ్లో మా వాళ్ళు తయారు చేశారు. ఒక బ్రాండ్ తీసుకొని టీఐ మ్యాన్షన్ హౌస్, రేరెస్ట్ స్పిరిట్, ఫ్రెంచ్ బ్రాండీ దానిపైన రేట్ క్యాలిక్యులేట్ చేశారు. 220 రూపాయలు అమ్మేదానికి 16% ఖర్చు అవుతుంది. బేసిక్ ఖర్చు డెస్టిలేషన్ జరిగేది 16%. 84% ట్యాక్సులు కానీ ఎక్సైజ్ కానీ ప్యాకింగ్ మీద కలెక్ట్ చేసుకునేది కానీ వేరియస్ టైప్స్ ఉంటుంది. అంటే అందులో 99,000 కోట్ల రూపాయల్లో ఎంత ఎన్డీపీఎల్ వెళ్ళిందో దాన్ని బట్టి 86% ప్రాఫిట్ వస్తుంది. ఎక్కడికి పోయిందో అర్థంగా, అందుకే ఆ 18,000 కోట్లలో కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఓన్లీ నామినల్ ఒక 2 కేసులు పెట్టారు. 20 గవర్నమెంట్ రీటైల్ లిక్కర్ షాప్స్ 9 జిల్లాల్లో పెట్టారు. ఎన్డీపీఎల్ 49 అరెస్ట్ చేశారు. అది ఒక నా ఉద్దేశం అయితే మనం చాలాసార్లు వెళ్ళాం, బిల్ అడిగాం, లేకపోతే ఇంకోటి చేశాం. అడిగితే హౌస్ అరెస్ట్ లేకుంటే అక్కడ అరెస్ట్ చేశారు. ఎక్కడ బిల్లులు ఇవ్వలేదు. మనం కస్టమర్గా పోయినా కూడా బిల్లు ఇచ్చే పరిస్థితులు లేరు. ఆన్లైన్ పేమెంట్స్ అసలే యాక్సెప్ట్ చేయలేదు.